ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే పాస్ను మానుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. పోలీసుల అంతు చూస్తానని అనడం సరికాదని, గతంలో 10 ఏళ్ల పాటు ఈ పోలీసులే సేవలు అందించారు కదా గుర్తు చేశారు. ఇక గతంలో మీరు మెచ్చుకున్న పోలీసులు ఇప్పుడు మీకు నచ్చడం లేదా అంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కూడా కేటీఆర్ బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదని విమర్శించారు. కేసు బుక్ చేసినంత మాత్రాన పోలీసులను అడ్డగోలు మాట్లాడి మీరు మనుషుల పశువుల వెదవల అని చెప్పి మేము పోలీసులను వదలము, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలము, మీ అంతు చూస్తాం, మీ లెక్క తేలుస్తాం అని అడ్డగోలుగా ప్రేలాపన చేస్తూ కేటీఆర్ గారు మాట్లాడడం మాత్రం చాలా తప్పు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, గత 10 ఏళ్ళుగా మీకు ప్రొటెక్షన్ ఇచ్చింది ఇదే పోలీస్ అధికారులు కదా, వీళ్ళే కదా మీకు ఆ రోజు మీకు సపోర్ట్, మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ ఏది కానీ ఇవన్నీ చేయడం. మరి మీరు చెప్పినట్టే కదా ఐఏఎస్ అధికారులు కూడా, మరి మీ పాలన ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పాలన జరగాలి అన్నప్పుడు, మీ యొక్క పాలసీలను ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు అక్కడ సంబంధించిన అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లే చేస్తారు, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులే చేస్తారు. మరి నాడు మీరు మెచ్చుకున్నోళ్ళే ఈరోజు వాళ్ళంతా మారిపోయినరా, కొత్త వాళ్ళు వచ్చినరా, ఏమన్నా వాళ్ళే కదా. ఆ రోజు మీరు మెచ్చుకున్న వాళ్ళు అవుతారు, ఈరోజు మీకు నచ్చరా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేనా? అంటే ఏం భాష, ఏం సంస్కృతి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిని అంటారు, పోలీస్ అధికారులను అంటారు, ఐఏఎస్లను అంటారు. అంటే మీరు అధికారం కోల్పోయినారు, అసెంబ్లీలో ఇంటికి పంపించారు, పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇవన్నీ పోయి కూడా మీరు సంపాదించుకున్న డబ్బుతోటి ఇంకా అహంకారం వదలకుండా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపన చేసుకుంటూ ఇంకా కూడా అదే పద్ధతిలో మీరు పోతున్నాడు. ఇది మీ అహంకారానికి నిదర్శనం అని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్ కోసం